సుబ్హానహు వ తఆలా ఈ యొక్క రంజాన్ మాసంలో ఒక రాత్రిని నియమించాడు, ఒక రాత్రిని పెట్టాడు. ఆ రాత్రి దానిని లైలతుల్ ఖద్ర్ అని అంటారు, లైలతుల్ ముబారక అని అంటారు. లైలతుల్ ఖద్ర్ అంటే ఘనమైనటువంటి రాత్రి అంటున్నాడు. లైలతుల్ ముబారక బర్కత్తో కూడినటువంటి, శుభాలతో కూడినటువంటి రాత్రి అది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆ రాత్రి గురించి మనం దాని యొక్క ఫజీలత్ని, ఆ రాత్రిలో పొందేటటువంటి పుణ్యఫలాలను మనం తెలుసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై కురిపించినటువంటి గొప్ప అనుగ్రహాన్ని మనం గుర్తించవచ్చు, గొప్ప పుణ్యఫలాన్ని మనం పొందవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు 97వ సూరే ఖద్రులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, నిశ్చయంగా మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని లైలతుల్ ఖద్ర్ అనేటటువంటి రాత్రి యందు అవతరింపజేశాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని రమదాన్ మాసంలో అవతరింపజేశాడు. షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఈ యొక్క గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని ఏ మాసంలో అవతరింపజేశాడు? రమదాన్ మాసంలో అవతరింపజేశాడు. రమదాన్ మాసంలో లైలతుల్ ఖద్ర్ అనే రాత్రి యందు, ఒక గొప్ప రాత్రి యందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని యొక్క అవతరణ చేశాడు. 7 ఆకాశాల పైన ఉన్నటువంటి ఆ యొక్క లౌహే మెహఫూజ్, ఉమ్ముల్ కితాబ్, మాతృ గ్రంథం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్ని ఆ రాత్రి యందే మన భూమికి సమీపంలో ఉన్నటువంటి ఆకాశం యందు బైతుల్ ఇజ్జత్ అనేటటువంటి ప్రదేశానికి దింపడం జరిగింది. ఆ రాత్రియే ఆ యొక్క ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయడం జరిగింది. ఈ విధంగా ఖురాన్ అవతరింపజేసినటువంటి మాసం యొక్క ఖురాన్ గ్రంథం, ఖురాన్ అవతరింపజేయబడినటువంటి రాత్రి లైలతుల్ ఖద్ర్ సోదరులారా. అల్లాహ్ కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, నిశ్చయంగా మేము ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని లైలతుల్ ఖద్ర్ ఘనమైనటువంటి రాత్రి యందు అవతరింపజేశాము. ఆపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖద్ర్ అంటే ఏమనుకున్నావు? చూడండి, లైలతుల్ ఖద్ర్ అంటే ఏమనుకున్నావు? దాని యొక్క ఫజీలత్ తెలియపరచడానికి ప్రశ్న వేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఓ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ అంటే నీ యొక్క భావన ఏమిటి అందాజగా అని చెప్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, లైలతుల్ ఖద్ర్ అంటే 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనది. చూడండి, లైలతుల్ ఖద్ర్ అంటే 1000 మాసాల కంటే కూడా మేలైనది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక మాసం కంటే మేలైనది, ఆ రాత్రి 2 మాసాల కంటే మేలైనది అని చెప్పలేదు. ఆ యొక్క లైలతుల్ ఖద్రుని ఎవరైతే పొందుతారో, ఏ దాసుడైతే, ఏ ముస్లిం అయితే, ఏ విశ్వాసుడైతే దాని యొక్క పుణ్యఫలాన్ని పొందుతాడో అతను ఎంతటి పుణ్యఫలాన్ని పొందుతాడంటే 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనంత, 1000 నెలల కంటే కూడా ఎక్కువ ఇబాదత్ చేసినంత, ఈ యొక్క ఆరాధన చేసినంత పుణ్యఫలాన్ని అతను పొందుతాడు. 1000 నెలలంటే 1000 నెలలంటే 83 సంవత్సరాల 4 నెలలు, అంతకంటే ఎక్కువ ఇబాదత్ చేసినంత పుణ్యం ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరికి? ఆ లైలతుల్ ఖద్ర్ పొందినటువంటి ఆ యొక్క దాసుడు. భయ్ యొక్క ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం భయ్? మహా అంటే 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు, కొంతమంది 70 సంవత్సరాలు. పాతకాలంలో 100 సంవత్సరాలు బ్రతికారు, కానీ ఇప్పుడు 50, 60, 70 ఇందులోనే అయిపోతుంది. మరి ఈ యొక్క 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాం మనము. ఈ యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లైలతుల్ ఖద్ర్ పొందినటువంటి వ్యక్తికి 83 సంవత్సరాల 4 నెలల కంటే ఎక్కువ ఇబాదత్ చేసినటువంటి పుణ్యఫలం ఇస్తా అంటున్నాడు. అంటే మనం బ్రతికే దానికంటే ఎక్కువ పుణ్యఫలాన్ని ఈ రాత్రి పొందినందుకే ఇస్తాడు. చూడండి, ఎంత గొప్ప అనుగ్రహం ఇది, ఎంత గొప్ప నియామత్ ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఏ విధంగా నరకం నుండి కాపాడి స్వర్గానికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ మనమే విడిచిపెడుతున్నాము. అల్లాహ్ మనల్ని స్వర్గం వైపుకు తీసుకురావాలనుకుంటున్నాడు, కానీ మనము ఆ యొక్క స్వర్గం వైపుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు, కొద్దిగా కూడా ఆలోచన చేయడం లేదు. చాలామంది రంజాన్ యొక్క మాసాన్ని పొందిన తర్వాత కూడా
రంజాన్కి ముందు ఎట్లా ఉన్నారు, రంజాన్లో కూడా అట్లనే ఉంటున్నారు. రంజాన్కి ముందు నమాజ్ లేదు, రంజాన్లో కూడా నమాజ్ లేదు. రంజాన్కి ముందు మద్యపానము, రంజాన్లో కూడా మద్యపానము. రంజాన్కి ముందు సిగరెట్లు బీడీలు, రంజాన్లో కూడా సిగరెట్లు బీడీలు. రంజాన్కి ముందు అబద్ధాలు, రంజాన్లో కూడా అబద్ధాలు. రంజాన్కి ముందు వడ్డీ వ్యాపారము, రంజాన్లో కూడా వడ్డీ వ్యాపారం. ఎక్కడ మార్పు వచ్చింది భయ్? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేయాలనుకుంటున్నాడో మనం ఏం చేస్తున్నాం?